హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఎవరిది అని అంటే మన విజయ్ ఆంటోనీది. సో మొన్న గౌతమ్ మెనన్ కూడా యాక్టింగ్ చేస్తున్నాడు. సో అసలు ఇది ఏంటంటే మనం మొన్ననే ఒకసారి రీసెంట్గా కాదు, ఒక 2-3 months బ్యాక్ మనం ఇది అయితే రియాక్షన్ ఇచ్చినాము. హిట్లర్ టీజర్కి ఇచ్చినాము. తర్వాత మళ్ళా ఏమీ అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ట్రైలర్ అయితే వచ్చింది. ఇక మనకి విజయ్ ఆంటోనీ అంటే ఒక్క సినిమానే గుర్తొస్తుంది, బిచ్చగాడు. మీ అందరికి తెలుసు బిచ్చగాడు హిట్ అయింది. బిచ్చగాడు 2 కూడా ఉంది అనుకోండి. బట్ బిచ్చగాడు హిట్ అయినంత ఇంకా ఏ సినిమా రాలేదు, లైక్ అంటే హిట్ కాలేదు. అక్కడ హిట్ అయిందేమో, కానీ తెలుగులో బిచ్చగాడు తర్వాత ఏదో ఒక్కటి వచ్చింది, కానీ ఇట్లా అంత లెవ్వలేదు అనమాట. ఏదో ఇట్లా వచ్చింది వెళ్ళిపోయింది. హారర్ చాలా వచ్చినాయి. హారర్ వచ్చింది, పోలీస్ లా వచ్చింది. మూవీ అయితే డైరెక్టింగ్ యాక్టింగ్ అన్ని ఆయననే చేసిండు. సో ఇక అట్లా మస్తు ఆయన. ఇప్పుడు బిచ్చగాడు 2 కూడా ఆయననే డైరెక్షన్, ఇక అది ఆయననే. సో ఇప్పుడైతే మనకి ఇది కొత్త మూవీ అయితే వస్తున్నది, హిట్లర్ అని. సో హిట్లర్లో మనకి వచ్చేసి మ్యూజిక్ వచ్చేసి వివేక్ మార్వెన్ అంట. అండ్ మనకి డైరెక్టర్ వచ్చేసి డైరెక్టర్ పేరు వేయలేదు ఇక్కడ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధన ఎస్ఏ అంట. సో ఇప్పుడైతే మనము హిట్లర్ ట్రైలర్ చూసేద్దాం. టీజర్ అయితే గుర్తుంది లైట్ కొంచెం అదే విజయ్ ఆంటోనీ గౌతమ్ మెనన్ అంటే అప్పుడు కొంచెం గుర్తొచ్చింది. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మనం ట్రైలర్ చూద్దాము, ట్రైలర్ రియాక్షన్ చేద్దాము. లెట్స్ గో. ఓకే, ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు అధికారము కాదు, మరి ఒక మనిషిని నమ్మి వాడి వెనుక ఉండే జనమే. ఒకడి వెనుక 9 నిలబడితే వాడు రౌడీ, 40 మంది నిలబడితే వాడు గ్యాంగ్స్టర్, 4 కోట్ల మంది నిలబడితే వాడు పొలిటీషియన్. ఒకడు 3 కాల్చి చంపాడు. ఏం ఫేస్ అట్లా అయిపోయింది విజయ్ ఆంటోనీది. చెప్తున్నాను, నువ్వెవరో నాకు నువ్వు నీ మొహం. ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారేంటి? ఈ బ్యాండేజ్ కి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తారు బాగా ఇస్తారు. పోయా, వైన్ కొనిస్తావా లేదా? అప్పుడప్పుడు తాగుతుంటారా? నేను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని, ఎప్పుడైనా ఒకసారి. పైల్వాన్ని తీసుకొస్తే భయపడతామా? నేను పైల్వాన్ లా కనిపిస్తున్నానా? ఏదే అల్లు అర్జున్లో ఉన్నావు. డబ్బే ముఖ్యం. రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. ఒకవేళ మనం రాంగ్ వ్యక్తిని ఏమైనా ఫాలో అవుతున్నామా సార్? చాలా బ్రిలియంట్ అయిన వ్యక్తిని ఫాలో అవుతున్నాం. మళ్ళా లోగో కూడా అదే హిట్లర్ లోగో. ఎన్నికల్లో ఎలా గెలిచుండేవాడు? 27 సెప్టెంబర్ దేవరాకి పోటీ. దేవరా ఉందమ్మా, చూద్దాం. ఇక ఇది ఇక ట్రైలర్ ఏమంత అనిపించలే ఫ్రాంక్ గా చెప్పాలంటే. అంటే నాకు స్టార్టింగ్ పాయింట్ మంచిగా అనిపించింది. ఆ డైలాగ్ 4 వెనకాల ఉంటే రౌడీ, 40 మంది వెనకాల ఉంటే గ్యాంగ్స్టర్, కోట్లు అయితే అప్పుడు నాయకుడు అని. అది బాగుంది. కానీ మూవీ లైక్ ఎట్లా అంటే సేమ్ రొటీన్, లైక్ ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు చూసినాము అట్లా అంటే అట్లా అనిపించింది. ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక సాంగ్, రొమాంటిక్ సాంగ్.
తర్వాత ఏదో పాలిటిక్స్ లో ఏదో లొల్లు అవుతుంటది, ఆ పాలిటిక్స్ లో ఏదో ఉంటుంది. హీరో బిగ్ షాట్ డామ్ ట్విస్ట్ అయిపోయింది. ఇక అట్లనే ఉంటదని అనిపిస్తుంది నాకు కూడా ఇది. కానీ బట్ డిఫరెంట్ ఉండాలనే కోరుకుంటున్నాం. ఏమో గౌతమ్ వాసుదేవ్ యాక్టింగ్ చేస్తున్నాడు మళ్ళీ, ఇంకా ఎట్లుంటో లెట్స్ సీ. ఇక ఇది గైస్ మన మూవీ ఆఫ్ ట్రైలర్ రియాక్షన్ హిట్లర్ మూవీది. సో ఇంకా చూద్దాం ఇక మూవీ అయితే నాకు డౌటే కొడుతున్నది. బట్ మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. దేవరతో వస్తుంది. సో తెలుగులో అయితే మనకి చాలా కష్టం అసలు, అది మరి ఎక్కువ కంటెంట్ ఆ లెవెల్ ఉంటే అప్పుడు కానీ చూస్తారు జనాలు. ఆ లెవెల్ కంటెంట్ అయితే లేదని నేను అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ మూవీ అయితే విల్ వెయిట్ అండ్ దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.